నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తోట చెరువుపల్లి గ్రామంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా అందజేశారు. బాస్మతి బియ్యం, వంట నూనె, సేమియా, సగ్గుబియ్యం, చక్కెర, డాల్డా, మసాలా దినుసులు పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా తమ ప్రియతమ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కొట్టె వెంకటేశ్వర్లు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రసూల్ పఠాన్, రవీంద్ర, లక్ష్మీనారాయణ, సురేందర్ రెడ్డి, రవి, సీనియర్ నాయకులు కమతం శ్రీనివాసులు, తోట చెరువుపల్లి నాయకులు వెంకట్, వెంగళరావు, రజక్, దగ్గుపాటి రవి, నిఖిల్, సురేష్, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఆశయంతో కుల మతాలని కలిపే విధంగా, అలాగే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే విధంగా సిద్ధాంతాలని తీసుకొని జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మా అధినేత ఎప్పుడు కూడా పేదలందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. దానిలో భాగంగా ఈరోజు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ రాబోతున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు పెద్ద చెరువుపల్లి గ్రామంలో, తోట చెరువుపల్లి గ్రామంలో ఈరోజు ముస్లిం మహిళలకు కానీ ముస్లిం కుటుంబాలకు చేయూతగా వైట్ కార్డు ఉన్న ముస్లింలందరికీ కూడా ప్రతి ఇంటికి రంజాన్ తోఫా ఇచ్చేందుకు జనసేన పార్టీ మండల కమిటీ అయితేనేమి వీళ్ళందరూ నిర్ణయించారు. దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళి, అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు కాకల సురేష్ గారు అయితేనేమి, అలాగే మా ఉప ముఖ్యమంత్రికి చేదోడు ఓదోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రంజాన్ మాసంలో ముస్లింస్కు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు వరికుంటపాడు మండలంలోని తోట చెరువుపల్లి గ్రామంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలాగా ఒక పాకెట్ రూపంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ జనసేన పార్టీలో కుల ప్రస్తావన లేని సిద్ధాంతాన్ని ఆదరించి ఆ ఉద్దేశంతో మేము కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఏ సోదరులు ఉన్నా కూడా ఆత్మీయ భావంతో ముందుకు నడుస్తున్నామనే సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 100 కుటుంబాల దాకా ఉన్నాయి. 100 కుటుంబాలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు మా నియోజకవర్గ సమన్వయకర్త కొట్టె వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి రూపొందించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతోటి మండల అధ్యక్షులు మిగతా 8 మండల అధ్యక్షులు వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన నాతోటి టీడీపీ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్